హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ ప్రత్యూష ప్రస్తుతం మనతోని సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు మనతో ఉన్నారు సార్ తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఇరాన్ కి అమెరికాకి యుద్ధం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే ఇరాన్ లో అణుబాంబులు తయారు చేస్తున్నారని అమెరికా ఇరాన్ మీద యుద్ధం చేస్తుంది బట్ ఇరాన్ మాత్రం అణుబాంబులను పాకిస్తాన్ లో దాచిందని చాలా మంది వ్యాఖ్యలు చేస్తున్నారు మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వారు ఇరాన్ మీద అమెరికా దాడి చేయడం దీని మీద నేను ఆల్రెడీ ఒక 6-7 వీడియోలు చేశాను. సో ఇప్పుడు కొత్తగా ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే ఇరాన్ తన న్యూక్లియర్ బాంబులు కావచ్చు లేకపోతే యురేనియం నిల్వలు కావచ్చు అది పాకిస్తాన్లో దాచిపెట్టింది. ఎందుకంటే ఇరాన్కి పాకిస్తాన్కి మధ్య 790 కిలోమీటర్ల బార్డర్ ఉంటుంది అన్నమాట. సో పాకిస్తాన్లోకి తీసుకుపోవడం అనేది పెద్ద విషయం కాదు పాకిస్తాన్ కానీ ఒప్పుకుంటే. సో జనరల్గా ఇరాన్కి పాకిస్తాన్కి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. కాకపోతే ఈ యుద్ధంలో ఇరాన్ని పాకిస్తాన్ డైరెక్ట్గా సపోర్ట్ చేయలేదు. బట్ ఇజ్రాయెల్ అటాక్ని పాకిస్తాన్ ఖండించింది. అయితే ఇరాన్కి ఏంటంటే అమెరికా అవసరం కూడా ఉంది. ఆల్రెడీ ట్రంప్ నోబెల్ ప్రైజ్ని కూడా నామినేషన్ కూడా పాకిస్తానే చేసింది. మొన్న యుద్ధానికి ముందే పాకిస్తాన్ ప్రెసిడెంట్ అసీం మునీర్తో లంచ్ మీటింగ్ కూడా ట్రంప్ ఏర్పాటు చేశాడు. ఆ సందర్భంగా ఒకరినొకరు ఇద్దరు పొగుడుకున్నారు. అంటే ఈ దేశాల వ్యవహారాలు ఎలా ఉంటాయంటే కాంప్లెక్స్గా ఉంటాయి. సింపుల్గా మనం ఏదో 1 to 1 వీళ్ళిద్దరు శత్రువులు వీళ్ళిద్దరు మిత్రులు అని చెప్పేయలేం. అనేక కాంప్లెక్స్ సిచ్యువేషన్లో ఉంటాయన్నమాట. వాళ్ళకి స్ట్రాటజిక్ అవసరాలు ఉంటాయి, తర్వాత వాళ్ళ దేశంలో డొమెస్టిక్ అవసరాలు ఉంటాయి, రెండవది ఎకనామికల్గా ఆధారపడి ఉంటారు ఫండ్కి. ముఖ్యంగా ఏంటంటే పాకిస్తాన్ చాలా క్రైసిస్లో ఉంది, ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉంది. వాళ్ళు బెయిల్అవుట్ అంటారు, బెయిల్అవుట్ ప్యాకేజీల వల్లనే బతుకుతున్నారు వాళ్ళు. అంటే IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇప్పటి వరకు 25 సార్లు బెయిల్అవుట్ ఇచ్చింది వాళ్ళకి. మరోవైపు చైనా ఒక $100 బిలియన్ అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టింది. అంటే $30 బిలియన్ అప్పిచ్చింది, ఒక $70 బిలియన్ ఇన్వెస్ట్ చేసింది చైనా. సో ఇప్పుడు అమెరికా కూడా అమెరికా లేకపోతే IMF అప్పు ఇవ్వదు, వరల్డ్ బ్యాంక్ అప్పు ఇవ్వదు. అమెరికా అనుకుంటేనే అవి ఇస్తాయి తప్ప వాళ్ళు లేకపోతే ఇవ్వరు. అందువల్ల అమెరికా అవసరం పాకిస్తాన్కు ఉంది. కానీ ఇరాన్ ఇప్పుడు పాకిస్తాన్లో బాంబులు దాచిపెట్టిందని ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఎంతవరకు నిజం అనేది మనం పరిశీలిద్దాం. మామూలుగా ఇప్పుడు నేను గత 10 రోజుల నుంచి నాకేం పని లేదు, మొత్తం నేను యుద్ధం మీదనే వార్తలు చదవడం చేస్తున్నాను. సో దీంట్లో కొత్తగా ఇప్పుడు ఏం వార్త వస్తుందంటే, మామూలుగా దీనికి నేపథ్యం కొంచెం చెప్పుకోవాలంటే అసలు అమెరికా ఇజ్రాయెల్ ఎందుకు ఇరాన్ మీద దాడి చేసింది? యాక్చువల్గా ఏంటంటే ఇరాన్ దగ్గర యురేనియం నిల్వలు 60% ప్యూరిటీ ఉన్న నిల్వలు ఉన్నాయి అనేది చెప్తారు. మామూలుగా న్యూక్లియర్ వెపన్ గ్రేడ్ యురేనియం అంటారు. అంటే న్యూక్లియర్ బాంబు తయారు చేయడానికి యురేనియంను వాడతారు. ఈ యురేనియం అనేది బేసిక్గా 238 అంటారు దాని నెంబర్. యురేనియం 238 అనేది బేసిక్ మెటల్ అనమాట, యురేనియం మెటల్. దీన్ని సివిల్ అవసరాలకి సివిల్ ఎనర్జీ అంటారు. న్యూక్లియర్ ఎనర్జీ కావచ్చు, ఐసోటోప్ మెడికల్ ఐసోటోప్ తయారు చేయడం కావచ్చు, అంటే క్యాన్సర్లో వాడే ఐసోటోపుల్ని దీని ద్వారా తయారు చేస్తారు. అట్లాగే స్పేస్ రీసెర్చ్లో తయారు చేస్తారు, కొన్ని రియాక్టర్ల దీంట్లో తయారు చేస్తారు. ఇలాగా దీన్ని సివిల్ అంటే మిలిటరీ పర్పస్లకు కాకుండా సివిల్ పర్పస్లకు కూడా యురేనియంని వాడతారు. ఆ యురేనియం వాడాలంటే దాన్ని 3 నుంచి 5% వరకు ప్యూరిఫై చేస్తే సరిపోతుంది. లేదు దాని మీద రీసెర్చ్ చేయాలి, రియాక్టర్లలో ఎలా ఉంటుంది అనుకున్నప్పుడు 20% ప్యూరిఫై చేస్తే సరిపోతుంది. కానీ ఇరాన్ ఏం చేసిందంటే 60% ప్యూరిఫై చేసింది. అంటే ఇరాన్ ప్లాన్ ఏంది, 60% ఎందుకు చేసిందంటే ఈ న్యూక్లియర్ బాంబు తయారు కావాలంటే 90% చేయాలి, ప్యూరిఫై చేయాలి. 60% చేయడం చాలా టైం పడుతుంది. 60 నుంచి 90% చేయడానికి 2 వారాల నుంచి నెల లోపల చేసేయచ్చు అనమాట. అంటే ఎప్పుడు అనుకున్నా న్యూక్లియర్ బాంబు త్వరగా తయారు చేయడానికి రెడీగా ఒక 400 కేజీల యురేనియం 60% ప్యూరిఫై చేసిన యురేనియం నిల్వల్ని వాళ్ళు పెట్టుకున్నారు. దీన్ని ధ్వంసం చేయకపోతే ఇది మన దేశం మీదకి ఏమన్నా బాంబు వేస్తుందేమో అని ఇజ్రాయెల్ ముందుగానే ప్రీఎంప్టివ్ స్ట్రైక్ అంటారు దాన్ని. ప్రీఎంప్టివ్ అంటే ఇతను నా మీద దాడి చేస్తాడేమో డౌట్ వచ్చి నేనే ముందు దాడి చేయడం. సో అలాగా దాడి చేశారు. అది కూడా ఎప్పుడు చేశారు, ఇరాన్ ఒక పక్క చర్చలకు అమెరికాతో వెళ్తుంది. అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, ఇరాన్ ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరాగ్చి వీళ్ళిద్దరూ 5 సార్లు చర్చలు జరిపారు ఒమన్ అనే దేశంలో. 6వసారి జూన్ 15న జరపాలి. ఈ లోపల జూన్ 13న ఇజ్రాయెల్ అటాక్ చేసింది ఇరాన్ని.
ఎందుకు చేసింది? చర్చలు జరుపుతున్నారుగా వాళ్ళేమీ మేము చర్చలకి రామని లేదు కదా. అట్లాగే 2015లో ఒబామా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వీళ్ళు 5 దేశాలతో ఒప్పందం చేసుకున్నారు. ఎవరు? ఇరాన్ వాళ్ళు. 5 దేశాలు ఏవంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ కౌన్సిల్, అంటే దాని భద్రతా మండలి అంటాం తెలుగులో. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 5 పర్మనెంట్ దేశాలు ఉంటారు. వాళ్ళని P5 అని పిలుస్తారు. అమెరికా, యూకే, రష్యా, చైనా, ఫ్రాన్స్ ప్లస్ 2 అంటే జర్మనీ, EU, యూరోపియన్ యూనియన్. ఈ మొత్తం 7 గ్రూప్స్తో ఇరాన్ ఒక ఒప్పందం చేసుకుంది. కాంప్రహెన్సివ్ ట్రీటీ అంటారు దాన్ని. ఈ ఒప్పందం జాయింట్ కాంప్రహెన్సివ్ ట్రీటీ అంటారు. ఆ ట్రీటీలో ఏంటంటే మేము మాకు అవసరమైన ఈ 3-5% వరకే ప్యూరిఫై చేస్తాము, అంతకంటే చేయము అనేది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ అని ఒక సంస్థ ఉంటుంది. వాళ్ళు వివిధ దేశాల్లో అణుబాంబులు తయారు చేస్తున్నారా లేదనేది పర్యవేక్షిస్తూ ఉంటారు. వాళ్ళని మా దేశంలో ఇన్స్పెక్షన్కి అలౌ చేస్తామని ఇరాన్ ఒప్పుకునింది. వాళ్ళు వచ్చి లాస్ట్ ఇయర్ కూడా 15 times ఇన్స్పెక్షన్ చేశారు. సో ఈ ఒప్పందాన్ని బ్రేక్ చేసింది ఎవరు? ట్రంపే. ట్రంప్ 2018లో బ్రేక్ చేశాడు. ఎందుకు చేశాడో ఎవరికి తెలియదు. తర్వాత శాంతి చర్చలకు వెళ్తున్న, అంటే ఈ పీస్ టాక్స్లో వెళ్తున్న ఇరాన్ మీద ఇజ్రాయెల్ ఎందుకు దాడి చేసింది? లాజిక్ లేదు. అంటే వాళ్ళ ఉద్దేశం, అమెరికా ఉద్దేశం, ఇజ్రాయెల్ ఉద్దేశం ఇరాన్ని ఎదగనీయకూడదు, ఇరాన్ని దెబ్బకొట్టాలి అన్న ఉద్దేశం తప్ప ఇరాన్ని న్యూక్లియర్ బాంబు లేకుండా చేయాలి అనే ఉద్దేశం లేదు అనేది ఎక్కువ మంది ఇంటర్నేషనల్గా దగ్గరగా ఉన్న పరిశీలిస్తున్నట్టు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఏమైంది? యుద్ధం జరుగుతుంటే వీళ్ళు ఫస్ట్లో బాగా దెబ్బతిన్నారు. ఎందుకంటే ఇరాన్ ఊహించలే, మనం శాంతి చర్చలు చేస్తున్నాం, మన మీద ఎవడు దాడి చేస్తాడు అనుకున్నాం. అది ఇరాన్ ఫెయిల్యూర్. సో వాళ్ళు వచ్చి బాగానే డ్యామేజ్ చేయగలిగారు. సైంటిస్టులను చంపేశారు, ఆర్ముడ్ చీఫ్లతో సహా ఆర్మీ ఆఫీసర్లను చంపేశారు, ఇంటెలిజెన్స్ అధికారులను చంపేశారు. తర్వాత పేద ప్రజల్ని, మామూలు పిల్లల్ని, వాళ్ళందరినీ చంపేశారు. వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద బాంబులు వేశారు, ఆయిల్ మీద, దారుల మీద, నేషనల్ హైవేస్, తర్వాత వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్స్, ఎయిర్పోర్ట్లు భయంకరంగా ధ్వంసం చేశారు ఫస్ట్ 12 గంటల్లో. దాంతో ఇరాన్ మేల్కొని ఇరాన్ కూడా అటాక్ చేయడం మొదలుపెట్టింది. దాంతో ఇజ్రాయెల్ కూడా పెద్ద నష్టమే జరిగింది.